సో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ద టాయ్ టేల్స్. ఈరోజు మనం సబ్ గేమ్ బాక్స్ని అన్బాక్స్ చేయబోతున్నాం. ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించా. సో మన దగ్గర ఉన్న చాకు ఇదే, అందుకనే దీంతో మనం కట్ చేద్దాం. సో ఇదైతే నాకు అరౌండ్ 470 రూపీస్ ఏమో పడింది. దీంట్లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. దీంట్లో మనకి 400 గేమ్స్ అయితే వస్తాయి ఒక సబ్ బాక్స్లో. అండ్ మనకి ఇదైతే వచ్చేసి మనకి సబ్ బాక్స్. దీంట్లో ఉన్న ఫీచర్స్ చూద్దాం మనం. దీంట్లో గేమింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. మనకి ఒకటి వచ్చేసి టీవీ అవుట్పుట్ ఉంది, అడాప్టర్ ఉంది, పవర్ ఉంది, చాలా ఉన్నాయి. సో పక్కన పెట్టి దీంట్లో చూసుకుంటూ చూద్దాం యాక్చువల్లీ. సో ఇదే మన గేమింగ్ కన్సోల్. చూద్దాం దీంట్లో వచ్చిన ఫీచర్స్ ఏంటంటే ఫస్ట్ది. సో దీంట్లో వచ్చిన ఫీచర్స్ ఏంటంటే మనకి ఇది ముందుగా ఒక 3 ఇంచ్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది. ఇది ఎల్సిడి డిస్ప్లే. సో అండ్ అలాగే ఇది డిజిటల్ ప్లాట్ఫామ్. మనం దీన్ని టీవీకి అయితే కనెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మనకి పిన్ ఉంది కదా, ఈ పిన్ త్రూ మనం టీవీకి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది అయితే ఆన్ ఆఫ్ బటన్, ఇదైతే ఛార్జింగ్ పోర్ట్. అండ్ అలాగే ఇటు పక్కనకి వెళ్తే మనకి ఇక్కడ రోలర్ ఇచ్చారు. మనకి ఇది వాల్యూమ్ అప్ అండ్ డౌన్కి అనమాట. పైకి అంటే అప్ అవుతుంది, కిందకంటే లో అవుతుంది వాల్యూమ్. అండ్ అలాగే మనకి 6 అవర్స్ అయితే కంటిన్యూస్గా బ్యాకప్ అయితే వస్తుంది అంటున్నారు. అండ్ అరౌండ్ దీంట్లో 400 గేమ్స్ అయితే మనకి ఉన్నాయి. ఎస్పెషలీ 90s కిడ్స్కి ఇది చాలా స్పెషల్. 90s గేమ్స్ అని దీంట్లో చాలా అయితే ఉన్నాయి ఇది. సో దీంట్లో బటన్స్ వచ్చేసి కంట్రోల్ బటన్స్ ఉన్నాయి. అండ్ అలాగే స్టార్ట్, సెలెక్ట్, అట్లా చాలా బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే స్పీకర్ వస్తుంది మనకి. ఇక్కడ ఇది స్పీకర్ వెళ్ళేది. సో బ్యాక్ సైడ్ అయితే మనకి ఏం లేదు, జస్ట్ ఒక బ్యాటరీ అయితే వేసుకోవచ్చు. బ్యాటరీ అయితే దీంట్లో ఇవ్వలేదు, వీళ్ళు పక్కన ఇచ్చినట్టున్నారు. సో యా, ఇక్కడైతే ఇచ్చారు. సో ఇక్కడ మనకి దానికి సంబంధించిన ఇది కూడా ఉంది. సో ఇక్కడ ఆర్ అంటే రీసెట్ బటన్ అంట. అండ్ ఇవైతే గేమింగ్ కీస్, ఇవి ఈ 4 వచ్చేసి. సో ఇవైతే యారో కీస్ అంట, పైకి కిందకి మూవ్ చేసుకోవడానికి. సో బ్యాటరీ వచ్చేసి ఇక్కడ ఉంది మనకి. సో అండ్ అలాగే ఇది వచ్చేసి ఆడియో వీడియో కేబుల్. ఇప్పట్లో ఎవరు యూజ్ చేయట్లేదు ఐ గెస్. మనం టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. టీవీకి ఇట్లా పెట్టి టీవీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఆడియో వీడియో తోటి ఛార్జింగ్ కేబుల్ ఇది. సో ఇవన్నీ పక్కన పెడదాం. ఫస్ట్ బ్యాటరీ ఇన్స్టాల్ అయితే చేద్దాం. సో ఇదైతే మనకి పాతది కీప్యాడ్ మొబైల్స్ వస్తుంది కదా, అలాంటి బ్యాటరీ అయితే వస్తుంది. ఇది 1020 mAh బ్యాటరీ అంట, ఇక్కడ మెన్షన్ చేశారు వీళ్ళు. సో దీన్ని అయితే ఇన్స్టాల్ చేసి చూద్దాం ఏంటి ఎట్లా వస్తుంది అనేసి. సో ఇదైతే ఆన్ ఆఫ్ బటన్ అనమాట. మనం ఇక్కడ నుంచి అయితే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఆన్ అయితే అయింది. మనకి ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ లాంగ్వేజ్ అని అయితే అడుగుతుంది. లాంగ్వేజ్ వచ్చేసి చైనీస్ ఉంది, అండ్ అలాగే ఇంగ్లీష్ ఉంది. సో మనం ఏరో కీస్తో సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి కనిపిస్తుంది అక్కడ. ఓకే. సో దీంట్లో వెళ్ళి ఇక్కడ నుంచి సెలెక్ట్ కొడితే ఓకే, సెలెక్ట్ అయితే అయింది. ఇప్పుడు దీన్ని స్టార్ట్ కొట్టాలనుకుంటాము. స్టార్ట్ కొడదాం. ఓకే, మనకైతే గేమ్స్ అయితే వచ్చినాయి. సూపర్ మారియో బ్రోస్ అండ్ మారియో 14 అనుకుంటా. ఇది సూపర్ మారియో 3 అంట, డాక్టర్ మారియో అంట, మారియో బ్రోస్ అంట, టర్టల్ 1, 4, కాంట్రా అయితే ఉంది దీంట్లో. కాంట్రా ఫోర్స్, జకెల్, రష్ అండ్ అటాక్, ఇట్లా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. అరౌండ్ 400 గేమ్స్ వరకు ఉన్నాయని చెప్తున్నారు ఇలా. దీంట్లో చాలా అయితే ఉన్నాయి. దీంట్లో చెస్ కూడా ఉంది. దీంట్లో ఆల్మోస్ట్ 400 గేమ్స్ అయితే ఉన్నాయి. సో మన 90స్కి సూపర్ మారియో అనేది ఒక ఎమోషన్ కాబట్టి ఒకసారి సూపర్ మారియో అయితే ఆడదాం. దీంట్లో చాలా రెట్రో గేమ్స్ అయితే ఉన్నాయి అనుకుంటా. సో దీన్ని ఆడదాం ప్రస్తుతానికి. సో సౌండ్ కూడా వస్తుంది మనం. సో ఓకే, ఈ సౌండ్ వింటే అదొక ఫీల్ వస్తుంది మనకి. ఓకే, లెట్స్ ప్లే. ఓకే, స్టార్ట్. ఓకే, కొంచెం సౌండ్ అయితే పెంచుకుందాం. సో ఇట్లా ఇది సూపర్ మారియో బాగుంది. దీంట్లో ఆడియో అయితే బాగుంది. ఆ మ్యూజిక్ అయితే ఫీల్ అట్లనే ఉంది. సో సో ఇప్పుడైతే సూపర్ మారియో అయితే ఆడాం కదా. సో చూద్దాం ఇంకొక గేమ్, 1-2 గేమ్స్ ఏదన్నా ఆడదాం. బైనరీ, వీక్, బోర్డ్, వీక్ అంట, చెస్ ఉంది. అండ్
ఓకే. ఇక్కడ F1 ఉంది. F1 అయితే ఆడదాం. F1 రేస్ ఎట్లుంటదో చూద్దాం. ఓకే. ఓహ్! ఇది మల్టీప్లేయర్‌కి కూడా సపోర్ట్ చేస్తదిది. ఓకే. ఓహ్! సౌండ్ పెంచుతాం. ఓకే. సౌండ్ అయితే బా వస్తుంది కదా! ఓకే. ఓహ్! ఇయన్నీ నేను పాత నోకియా మొబైల్స్‌లో ఆడేవాడిని. 90స్‌కి ఇది చాలా నచ్చుద్దిది. 90స్‌కి వాళ్ళ మెమోరీస్‌ని గుర్తు చేస్తదిది యాక్చువల్‌గా అయితే. ఓకే. ఫన్నుందబ్బా దీంట్లో. ఎళ్ళు, 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 ఎళ్ళు ఎళ్ళురా రేయ్! అయిపోయిందా రేస్ అప్పుడే? అరే! ఈడు ముందుకెళ్ళట్లేదు అయిపోయింది. గేమ్ ఓవర్. ఓకే. ఇప్పుడైతే F1 అయిపోయింది కదా! చూద్దాం ఇంకేమన్నా ఉన్నాయేమో. ఇంకొక గేమ్ అయితే ఆడదాం దీంట్లో. ఆహ్, ఇక్కడ రెస్లింగ్ ఉంది. రెస్లింగ్ ఆడి చూద్దాం ఏంటో ఇదసలు. నేనెప్పుడు ఆడలా. చైనీస్‌లో కూడా వచ్చేస్తుంది ఇది. సింగిల్ ప్లేయరు. ఏంటిది? ఓహ్! ఓకే. క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవాలా? ఓకే. ఓకే. మనకి వాడికి అపోనెంట్. ఓహ్! వాల్యూమ్ ఏంటిది? పెద్ద బాలా ఇది? ఓకే. ఇదేం పెద్ద బాలా? ఇంత పెద్దగా అయితే ఏం లేదు. వాడికి అసలు తగలట్లేదు. తగులుతుందో లేదో కూడా తెలియట్లేదు. ఓకే. చూద్దాం. ఏంటిది అప్పుడే అయిపోయిందా గేము? అసలేం తెలియట్లేదు దీంట్లో ఎట్లా ఆడాలి ఏంటనేదైతే ఏం తెలియట్లేదు. చూద్దాం. ఆహ్, పెద్దగా అయితే ఏం బాలా. ఎవరు వీళ్ళు మనమా? వాడా? అయిపోయిందంట గేమ్ ఇది. ఓకే. వాడు విన్ అయి వాడు విన్ అయిపోయాడు రౌండ్ 1. ఓకే. అండ్ ఇదంత పెద్దగా బాలే. సో, యాహ్! ఇది. సో, మనం గేమ్ ఫైనల్‌కెళ్తే ఇది గేమ్ ఇది. బావుంది పర్లా. 90స్‌కి 90స్ కిడ్స్‌కి ఎస్పెషల్లీ వాళ్ళ చిన్నప్పుడు ఆడుకున్న చాలా గేమ్స్ దీంట్లో అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ 'సూపర్ మారియో' కావచ్చు, 'కాంట్రా' కావచ్చు ఇట్లాంటి చాలా గేమ్స్ అయితే దీంట్లో ఉన్నాయి. అరౌండ్ 400 గేమ్స్. ఇదైతే వర్తే తీసుకోవచ్చు. 450కి, 400కి దీంట్లో చాలా టైప్స్ అయితే ఉన్నాయి. సో, యాహ్! ఇది ఈ రోజుకి. సో, హోప్ యూ లైక్ దిస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ద వీడియో.